ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ఏపీలో ప్రభుత్వ శాఖలకు సంబంధించి సరఫరా చేసే సిమెంట్ ధరలు తగ్గాయి. జీఎస్టీ 10% తగ్గడంతో సిమెంట్ బస్తా ధర కూడా తగ్గింది. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఈ ధరల తగ్గింపుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ఏపీ టీపీసీ వీసీఎండీకి చర్యలు తీసుకోవాలని ఆదేశాలందాయి. గతంలో సిమెంట్ బస్తాపై 28% జీఎస్టీ ఉండేది. అయితే జీఎస్టీ కౌన్సిల్ ఈ పన్నును 18%కి తగ్గించింది. ఈ పన్ను తగ్గింపుకు అనుగుణంగానే సిమెంట్ ధరలను ఏపీ ప్రభుత్వం సవరించింది. ఈ కొత్త ధరల ప్రకారం సిమెంట్ బస్తా కనిష్టంగా 19 రూపాయలు, గరిష్టంగా 21 రూపాయల వరకు చౌకగా లభించనుంది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ శాఖలకు సిమెంట్ కొనుగోలులో కొంతమేర ఆదా అవుతుంది. ఈ సవరించిన ధరల అమలుకు సంబంధించిన ఏపీ టీపీసీ వీసీఎండీకి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ను నోడల్ ఏజెన్సీగా నియమించి ఆన్లైన్ సిమెంట్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా సిమెంట్ కొనుగోలుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీ నిర్మాణ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ అవసరాల కోసం సిమెంట్ను కొనుగోలు చేస్తారు. దీనివల్ల సిమెంట్ ధరలు తగ్గడంతో ప్రభుత్వానికి ఖర్చు ఆదా అవుతుంది. గతంలో 28% జీఎస్టీతో 260 రూపాయలున్న పీపీసీ సిమెంట్ బస్తా ఇప్పుడు 240కే లభిస్తుంది. అంటే బస్తాకు 20 రూపాయలు ఆదా అవుతుంది. అయితే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో రవాణా ఖర్చుల కారణంగా బస్తాకు 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ జిల్లాల్లో పీపీపీ సిమెంట్ బస్తా 250 రూపాయలు, ఓపీసీ రకం 259, పీఎస్సీ రకానికి 241 రూపాయల చొప్పున ధర ఉంటుంది. ప్రభుత్వ విభాగాలకు సరఫరా చేసే సిమెంట్ను గుర్తించడానికి వాటిని ప్రత్యేకంగా ఎరుపు రంగు సంచుల్లో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. రివిరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.